హాయ్ అండి. ఈరోజు మనం టమాటా ఊరగాయ చేసుకుంటున్నాం. దానికి ముందుగా ఒక 5 కేజీలు టమాటాలు తీసుకున్నాను నేను. కాస్త పసుపు పొడి, ఉప్పు తగినంత, అంటే ఒక హాఫ్ కిలో ఉప్పు దాకా వేశాను. చాలకుంటే మళ్ళీ కలిపేసుకుంటాను. 1 డే ఆగిన తర్వాత చూసుకొని టేస్ట్. ఈ మూడింటిని బాగా కలుపుకునేసి బాగా కలిసే విధంగా ఉప్పు మొత్తం కలవాలత ఎండలో పెట్టుకోవాలండి. 1 డే మాత్రం ఇంట్లోనే పెట్టుకొని వాటర్ అంతా వచ్చిన తర్వాత 1 డే రెస్ట్ తీసుకుంటే వాటర్ వచ్చేస్తుంది ఉప్పు ద్వారా. మనం చెక్క ఒక ప్లేట్లోకి తొక్కు మాత్రమే తీసి ఎండబెట్టేసుకోవాలి. బాగా తొక్కు పిండాలన్నమాట. వాటరు తొక్కు తనిగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత బాగా ఎండకు పెట్టేసుకోవాలా. 1 డే ఆర్ 3 డేస్ అయినా బాగా ఎండితే బాగా ఎండిపోతాయండి. ఇదిగో మా సామ్రాజ్యం పైన ఎండబెట్టాము. ఇలా బాగా ఎండిన తర్వాత ఒక 3 డేస్ ఎండిందండి. నేనైతే 3 డేస్ ఎండబెట్టాను. చింతపండు ఆ జ్యూస్లో కలుపుకునేసి అది కూడా ఎండలో పెట్టేస్తాను. తర్వాత ఈ పొడిని ముందుగానే ఎండిన తర్వాత తీసి మిక్సీ చేసుకునేసి పొడి చేసుకోవాలా. అలాగే ఎండుమిరపకాయలు కారానికి, ఎండుమిరపకాయలే కొంచెం టేస్ట్ బాగుంటాయి, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. పచ్చిమిరకాయలు వేస్తే అదొక టేస్ట్ చేంజెస్లో ఉంటాయి. మొత్తం తొడియాలంతా గిల్లేసి మిక్సీ పట్టేసుకోవాలి. బాగా తుడుచుకొని మిరపకాయలు మనకు మితంగా కారపొడి కలుపుకొని ఆ చింతపండు తొక్కులోనే ఈ టమాటా కూడా మిక్సీలో వేసి మొత్తం కలుపుకునేసి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాస్త పక్కకు పెట్టామంటే అంతా మొత్తం కలుస్తుంది, ఊరుతుంది కూడా. అన్నీ మిక్సీలోకి వేసుకొని ఇలా ముద్దగా నూరి పెట్టుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం తిరామత పెట్టేసుకోవాలా. మంచిగా ఆయిల్ పెట్టుకొని కాగాక ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని అవి రెండు కాగితానే పక్కకు తీసేసుకోవాలి. ఇంకేమీ కాంచాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆయిల్లో ఆవాలు, ఎండుమిరపకాయలు వేగితే చాలు. ఇక కరివేపాకు ఇలాంటివన్నీ ఇన్స్టెంట్ టేస్ట్లో తర్వాతకి టేస్ట్ చేంజ్ అవుతాయి. ఇంగువ పొడి కొట్టేసి అది కూడా ఫస్టే వేసేయాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ వేసేయాలి. ఇంగువ మాత్రం బాగా కరుగుతుంది. తర్వాత ఈ రుబ్బి పెట్టుకున్న ఊరగాయలో మెంతుల పొడి ఒక 2 స్పూన్లు, ఆవాలు, జీలకర్ర అన్నీ 2 స్పూన్లు వేసేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. మనం ఆయిల్ అంతా ఒకేసారి వేయకుండా కొంచెం గోరువెచ్చగా కాంచి కూడా కలుపుకోవచ్చు. మితంగా ఆయిల్ వేసి కలిపేయాలి ఫస్ట్. తర్వాత తిరామత ఆయిల్ అన్నీ కలుపుకోవాలి. అంతే అండి. ఇప్పుడు తిరగమాత పెట్టిన మసాలా అంతా కలిపేసుకొని ఒకసారి తిప్పి ఇది ఒక 3 రోజులు ఒక పక్కకు పెట్టేసామంటే ఊరగాయ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉండే టమాటో పిక్కల్ రెడీ. మీకు ఎవరికైనా చేయాలనిపిస్తే చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పెట్టండి. ఓకే అండి, బాయ్. చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి. మేము పచ్చడి అంటాం, ఊరగాయ అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. ఓకేనా?